యేసయ్య పరమ వైద్యుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఎందుకు ఆయన్ని కొట్టారు? ఈరోజు కొలవబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పూజించబడే వాళ్ళు చాలా ఉన్నారు, కానీ యేసయ్య మాత్రం గాయాలు తిన్నాడు. ఎందుకు ఆయన దెబ్బలు తిన్నాడు? ఎవరు రాజ్యం అడిగాడా? ఎవరింటి అమ్మాయినన్నా ఎత్తుకొచ్చాడా? పోనీ ఆయన రాజ్యం కోసం పోరాడు ఏం చేయలేదు. ఆయనని శిక్షించిన అప్పట్లో గవర్నర్ పొంతి పిలాతు కూడా బైబిల్లో ఏం చెప్తాడంటే, ఆయన భార్య ఈ నీతిమంతుడు యందు నాకు ఏ దోషం లేదు అని ఆయన చేతులు కడుక్కున్నాడు. ఒక దేవుడు అని చెప్తున్న వ్యక్తి ఎందుకు కొట్టించుకున్నాడు? కొట్టినప్పుడు ఏమైంది? ఆ పరిశుద్ధమైన రక్తము కింద పడింది. ఆయన రక్తంలో పాపం లేని రక్తం. ఆ పాపము పోవాలంటే పాప పరిహారార్థమై బలినివ్వాలి అని బలులు ఇస్తూ వచ్చారు. ఈరోజు మీకోసం నా కోసం ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చి బలి ఇచ్చేశాడు. మన పాపాలన్నిటికీ ఈ పెయిడ్, ఆయన బలిని చెల్లించేశాడు.